హాయ్ అండి. వెల్కమ్ టు మామస్ ఫుడ్. కొత్త వంటకాలు ఎన్ని వచ్చినా కానీ పాత కాలంలో ఉన్న టేస్ట్ వేరండి. అదేనండి వెల్లుల్లి కారం. చూస్తుంటేనే నోరూరిపోయేలా ఉంటుంది. ఇక నోటికి ఏం తినబుద్ధి కానప్పుడు ఒకసారి ఇలా చేసుకొని తినండి. కమ్మగా, కారంగా ఉండడమే కాకుండా టేస్టీగా కూడా ఉంటుంది. వెల్లుల్లి కారంతో పాటు కాంబినేషన్‌గా ఎగ్ ఆమ్లెట్ వేసుకొని తిన్నారంటే ఇంకా టేస్ట్ ఉంటుంది. మరి నా స్టైల్‌లో వెల్లుల్లి కారం విత్ ఎగ్ ఆమ్లెట్‌ని ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్‌లోకి ఎగ్ ఆమ్లెట్ వేసుకోవడానికి కోసం ఉల్లిపాయని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని బౌల్‌లోకి వేసుకోవాలి. ఇందులోకి 1 స్పూన్ కారం, అలాగే కొద్దిగా పసుపు, టేస్ట్‌కి సరిపడా సాల్ట్, 1 స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకొని బాగా చేత్తో ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక ఎగ్స్ వేసుకోవాలండి. నేను ఇక్కడ 3 ఎగ్స్ యూజ్ చేస్తున్నాను. మీరు ఎన్ని ఎగ్స్ అయినా వేసుకోవచ్చు. ఎగ్స్ వేసుకున్నాక దీన్ని బాగా బీట్ చేసుకోవాలి. ఒక స్పూన్ తోటి ఇలా బాగా అంతా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ కొద్దిగా వేసుకోవాలి. కింద మాడకుండా ఉండడానికి కోసం ఇలా ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసుకుంటే ఇంకా మంచిది. ఇప్పుడు మంటని మీడియం టు లో ఫ్లేమ్‌కి అడ్జస్ట్ చేసుకుంటూ ఆమ్లెట్‌ని వేసేసుకోవాలండి. ఆమ్లెట్‌ని కింద మాడకుండా ఉండేలాగా దగ్గరుండి చూసుకోవాలి. అప్పుడే మనకు మంచి షేప్‌లో వస్తుంది. అలానే ఆమ్లెట్ కూడా మంచి టేస్ట్‌గా కూడా ఉంటుంది. ఇది ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపు విరగకుండా మెల్లగా తిప్పుకోవాలి. ఇక్కడ మనకు మంచి షేప్‌లో రావాలి అంటే అవసరమైతే ఇంకొక స్పూన్‌ని ఇలా యూజ్ చేసుకొని మరొక వైపుకు తిప్పుకొని 2 వైపులా మంచి కాలిన తర్వాత ఇక ప్లేట్‌లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు మరొక ప్లేట్‌లోకి వేడి వేడి అన్నాన్ని వేసుకొని అన్నం పైన 2 స్పూన్ల వరకు కారం వేసుకున్నాను నేను. మీకు కారం తగ్గట్టుగా ఇక్కడ వాడుకోండి. ఇక వెల్లుల్లిని ఇలా పొట్టుతో కచ్చిపిచ్చగా చేసుకొని దీనిపైన కొద్దిగా ఆయిల్ వేసుకొని అంతా కలుపుకోవాలి. ఇక్కడ నేను ఉప్పు వేసుకోవట్లేదు. నాకు కారంలో ఉప్పు ఉంది కాబట్టి నేను వేసుకోవట్లేదండి. మీరు వేసుకుంటే వేసుకోవచ్చు. ఆయిల్ ప్లేస్‌లో కూడా నెయ్యి కూడా వేసుకోవచ్చు. కానీ ఆయిల్‌తో వచ్చే టేస్ట్ అనేది చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. కాబట్టి ఆయిల్ వేసుకుంటే ఇంకా టేస్ట్ వస్తది. వెల్లుల్లిని మాత్రం ఇలా చేతితో స్మాష్ చేసి కలుపుకోవడం వలన పంటికి అనేది మనకు తగలదు. అలానే నోటికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇదంతా బాగా కలిపేసుకున్నాక మనం ఆమ్లెట్ చేసుకున్నాం కదా! ఆమ్లెట్‌ని దీంట్లోకి కాంబినేషన్‌గా తీసుకొని తిన్నారంటే ఇక ఒక్కొక్క ముద్ద నోట్లో పెట్టుకున్నారంటే ఆహా! అని అనాల్సిందేనండి. బాగా ఆకలిగా ఉన్న వాళ్ళైతే ఇలా చేసుకొని తింటే ఒక్క ముద్ద కూడా మిగిల్చరు. అలానే ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కూడా ఇలా చేసుకొని తింటే కడుపు నిండిపోయినట్లేనండి. ఇక జ్వరం, జలుబు ఉన్న వాళ్ళైతే చెప్పనక్కర్లేదు. వాళ్ళకి ఇంకా మంచిగా పనిచేస్తుంది. బాలింతలకు కూడా చాలా యూజ్ అవుతుంది. ఏం వంటకం కూడా దీనికి పోటే రాదండి. నేనైతే ఇలానే చేస్తాను మరి. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. మీకు వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.